మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను మీ డైటీషియన్ సౌమ్య, అపోలో హాస్పిటల్ సెకండ్రాబాద్. మధుమేహ వ్యాధి అనగానే ముఖ్యంగా గుర్తొచ్చేది అమ్మో ఆహారం మొత్తం అలవాట్లు మానుకోవాలి, ఇది తినకూడదు, అది తినకూడదు, ఇన్ని రెస్ట్రిక్షన్స్ చేయాలి అనేసి చాలా వింటూ ఉంటాము, రైట్? ఒక విధంగా కరెక్ట్. కొన్ని ఆహార పదార్థాలు కానీ కొన్ని ఆహారం అలవాట్లు కానీ మనం మార్చుకుంటేనే మధుమేహం అన్నది మన ఫ్రెండ్ అయిపోతుంది. మన ఫ్రెండ్ అంటే మనం చెప్పినట్టుగా ఉంటుంది, మనం ఎప్పుడైనా ఏమైనా తింటే కూడా అది అంతగా కంట్రోల్గా ఉంటుంది. కానీ దానికి ముఖ్యంగా ఏంటంటే మెడిసిన్స్ వేసుకోవడం కానివ్వండి, లేకపోతే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం కానివ్వండి, టైం టు టైం తినడం కానివ్వండి, ఇవన్నీ సరిగ్గా నియంత్రించుకుంటే మధుమేహ వ్యాధితో మనకు ఎక్కువగా కష్టాలు ఉండకుండా ఉంటాయి. అంటే అది మన ఆరోగ్యాన్ని పాడు చేయకుండా ఉంటుంది. కానీ మనకి ఇప్పుడు ఉన్న జీవన శైలిలో ఏంటంటే బయటకు వెళ్ళడం ఎక్కువ, లేకపోతే టైంకి తినకుండా ఉండడం కామన్ అయిపోతుంది. సో ఇవన్నిటి వల్ల ఏంటంటే షుగర్ ఫ్లక్చువేషన్స్ అన్నది కామన్గా చూస్తుంటాం. ఈ షుగర్ ఫ్లక్చువేషన్స్ ఎప్పుడైతే అవుతుంటాయో మనకి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అనేవి కూడా ఎక్కువగా అవుతాయి. సో ఇలాంటి రిస్ట్రిక్షన్స్లో కానీ మనకి నచ్చిన వస్తువు ఒకటి మనం కంట్రోల్డ్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం అది మనం తింటూ ఉండాలి అంటే అది గ్రౌండ్ నట్స్, పల్లీలు. ఈ వేరుశనక్కాయలు ఏవైతే ఉన్నాయో ఆరోగ్యానికి మంచిది, కానీ మనం ఎంత తింటున్నాం అన్నది ముఖ్యం. షుగర్ ఉన్న వాళ్ళకి వేరుశనక్కాయలు అన్నది డైరెక్ట్గా షుగర్ పెంచేస్తుంది అని కాదు, కాకపోతే అది మన గుండె జబ్బులకి మంచిదని, అంటే గుండె జబ్బులు కంట్రోల్ చేయడానికి మంచిది. సో షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కామన్గా మనము హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తుంటాం. ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నది రిస్క్ తగ్గించాలి అంటే నట్స్ సీడ్స్ ఇవి ఎక్కువగా తినాలని చెప్తూ ఉంటాము. కానీ ఎక్కువ అంటే ఎంత ఎక్కువ తినాలి, అసలు ఎంతైనా తినొచ్చా, ఎందుకంటే ఇది ఆరోగ్యానికి మంచిది కాబట్టి అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంత తినాలి అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎంత తినాలి, ఒక 30 grams అంటే 2 tablespoons స్పూన్స్ అంతా మనము ఈ వేరుశనక్కాయలు వారానికి ఒక 2-3 times అంత తింటే గనక అది మన శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో దాన్ని నియంత్రిస్తుంది. దీన్ని మనం ఎక్కువగా ఎప్పుడైతే తింటాం అంటే రోజు పల్లి చట్నీ తింటాము, కర్రీలో గ్రేవీ అదే తింటాము, తర్వాత ఈవినింగ్ స్నాక్స్కి పల్లీలు ఉడకబెట్టుకొని తింటాం, ఇలా డిఫరెంట్ ఫామ్స్లో రోజు అదే పల్లీలు తింటూ ఉంటే దాంట్లో ఈ గుడ్ కొలెస్ట్రాల్ అంటే పూఫాతో పాటు కొద్దిగా శాచురేటెడ్ ఫ్యాట్ కూడా ఎక్కువ ఉంది. సో ఇది ఏం చేస్తుందంటే మన బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడం వదిలేసి పెంచేయడం స్టార్ట్ చేస్తుంది. అందుకని చెప్పేసి మనము ఎప్పుడైతే లిమిటేషన్లో తింటామో వేరుశనక్కాయలు షుగర్ వాళ్ళు తినొచ్చు, కానీ లిమిట్గా తింటే కనుక ఆరోగ్యానికి హాని చేయకుండా ఉంటుంది. సో ఈ వేరుశనక్కాయలు కామన్గా అయితే మనం పల్లీ చట్నీ కానీ లేకపోతే ఏదైనా పచ్చళ్ళలో వేసుకోవడము ఇలా తింటాము. సో ఎప్పుడైతే మనం ఇలా తింటున్నామో ఆ రోజు మళ్ళీ స్నాక్స్ కింద తినకూడదు. లేదు అంటే స్ప్రౌట్స్ ఉంటాయి కదా, ఈ స్ప్రౌట్స్లో కొన్ని వేరుశనక్కాయలు అంటే 1 tablespoon అంతా వేసుకొని తింటే కనుక మీకు టేస్టీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం డైలీ బోర్గా స్ప్రౌట్స్ తినకుండా పల్లీల్లోని కమ్మదనం ఏదైతే ఉంటుందో మనకి వస్తుంది. ఇంకొకటి పీనట్ బటర్, ఇది కూడా కామన్గా ఈ మధ్య చూస్తూ ఉన్నాం, పీనట్ బటర్ తింటే మంచిది అనేసి. కానీ షుగర్ ఉన్న వాళ్ళు దీనికి దూరంగా ఉంటేనే బెటర్. ఇది ఎక్కువగా తీసుకోకుండా పల్లీలాగా వేరుశనక్కాయలాగా తింటే కనుక అది ఆరోగ్యానికి బెటర్ ఉంటుంది. అండ్ ఈ వేరుశనక్కాయలు మీరు ప్రతి దాంట్లో యాడ్ చేయకుండా, అన్నిట్లో వేసుకోకుండా వారానికి ఒక 2 times 3 times బ్రేక్ఫాస్ట్ చట్నీ లాగో లేకపోతే ఇలా స్నాక్ లాగో కాంబినేషన్లో తింటే కనుక ఆరోగ్యానికి మంచిది. షుగర్ పెంచదు, కాకపోతే బ్యాడ్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ పెడుతుంది. సో డైరెక్ట్గా షుగర్ వాళ్ళకి గుండె జబ్బు రిస్క్ తగ్గించడానికి కూడా హెల్ప్ చేసే ఛాన్సెస్ ఉంటాయి.